ఓకే. మనం ఈ పర్టిక్యులర్ సినారియో డిజైర్డ్ ఆబ్జెక్ట్ మీదకి మౌస్ ఓవర్ చేయడానికి మనకి ఇంకొక చిన్న లొకేటర్ స్ట్రాటజీ మనకి తెలియాలండి. సో ఇప్పుడు వరకు మనం యూజ్ చేసిన లొకేటర్స్ లో ఐడి యూజ్ చేసాం, క్లాస్ నేమ్ యూజ్ చేసాం, నేమ్ యూజ్ చేసాం, సిఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసాం, లింక్ టెక్స్ట్ కూడా యూజ్ చేసాం, అండ్ ట్యాగ్ నేమ్ కూడా యూజ్ చేసాం, రైట్? ఇంకా మనకి మిస్ అయింది ఏంటి అంటే ఎక్స్పాత్ అనేది. సో ఈ XPath అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కనుక, if any object doesn't have any default locators, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి దానికంటూ డిఫాల్ట్ లొకేటర్స్ లేకపోతే, ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ పర్టికులర్ XPath మాట. ఓకే, ఆ డిఫాల్ట్ లొకేటర్స్ లేని సిచ్యువేషన్స్ లో మనం ఈ XPath అంటూ వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ XPath అన్న కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తామో, దీనికంటూ ఒక సెపరేట్ సింటాక్స్ ఉంటుంది. //HTML tag name open braces @attribute type is equal to in the single quotes attribute value. ఇది మీ యొక్క సింటాక్స్. నువ్వు ఎప్పుడైనా ఏ ఆబ్జెక్ట్ కైనా XPath రాయాలంటే సింటాక్స్ ఇది. //HTML ట్యాగ్ నేమ్ ఏదుందో ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చి ఓపెన్ బ్రేస్ ఏ అట్రిబ్యూట్ అయితే ఇద్దాం అనుకుంటున్నావో ఆ అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో దట్ పర్టికులర్ వాల్యూ మాట. ఫైన్. దీనికోసం మనం మేనేజ్ మీద రైట్ క్లిక్ కొట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్ట్ చేద్దాం. సో లెట్ us ఇన్స్పెక్ట్ దిస్ మేనేజ్. సో ఈ మేనేజ్ కంటూ ఒక ఐడి ఉన్నదండి, బట్ ఈ ఐడి చూస్తే హెడర్ నావిగేషన్ సెక్షన్ ఖచ్చితంగా నేమ్ యూనిక్ గా లేదు, మొత్తం అన్నిటికి కామన్ గా ఉంటది. data_link అన్నది మేనేజ్ అని ఉన్నది. సో ఖచ్చితంగా నేను ఇది యునిక్ గా ఉంది కాబట్టి దీనికి XPath రాయొచ్చు. దీనికి ట్యాగ్ నేమ్ ఏ అని ఉన్నది. సో ఇక్కడ నేను XPath ఎలా రాస్తాను అంటే, లెట్ మీ రైట్ డౌన్ //a ఓపెన్ బ్రేసెస్ @data link ఈజ్ ఈక్వల్ టు మేనేజ్. అంతే, XPath క్రియేట్ చేసా సింటాక్స్ యూస్ చేసి. మనం ఒక XPath రాసిన తర్వాత ఆ XPath రైటా రాంగా అని తెలియడం కోసం దాన్ని కాపీ చేసి మీ యొక్క HTML లోనే Ctrl+F అని కొట్టారనుకోండి, కింద ఒక ఫైండర్ వస్తుంది. ఆ ఫైండర్ దగ్గర గనక మీరు అది ప్లేస్ చేస్తే అది వ్యాలిడ్ XPath కాదా అన్నది మనకు అక్కడ చూపిస్తా ఉంటది అన్నమాట. ఓకే, సో data_link మేనేజ్ ఇది రావట్లేదు. ఇంకొకసారి ఇక్కడే రాద్దాం మనము. ఓకే, data link, let me write down an XPath //a open braces @data link is equal to manage. ఓకే, ఇప్పుడు లొకేటర్ వచ్చింది. ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ వస్తుంది, సురేంద్ర ఇంతకు ముందర కూడా మనం అదే రాసాం, ఇప్పుడు ఇదే రాసాం, ఎందుకు రావట్లేదు అంటే, ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ లో రాసినప్పుడు ఈ సింగిల్ కోట్ మీకు అక్కడ చేంజ్ అయిపోద్దండి. ఓకే, ఈ కోట్ ఇక్కడ మీకు వచ్చిన రొటేషన్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే నొటేషన్ కానీ చేంజ్ అయిపోతుంది. అందుకోసం మీకు ఇది ఇక్కడ వచ్చేది అక్కడ పనిచేయదు. అందుకని డైరెక్ట్లీ మనం ఇక్కడ ఈ XPath రాసాం. //a ఓపెన్ బ్రేసెస్ @data link ఈజ్ ఈక్వల్ టు మేనేజ్. పర్ఫెక్ట్. ఆల్రెడీ ఇందాక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం కదా, దాని మీద రైట్ క్లిక్, కాపీ, పేస్ట్ ఇట్ అగైన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని మనం పేస్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్యలో ఈ వెబ్ ఎలిమెంట్స్ వీటిని డిలీట్ చేసేసాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ దాని మీద క్లిక్ చేయాలి మేనేజ్. సో ఇక్కడ driver.find element by.XPath ఈసారి XPath.click XPath తో దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు బిఫోర్ యూ ఫ్లై మీద మౌస్ ఓవర్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ బిఫోర్ యూ ఫ్లై, ఇన్స్పెక్ట్. ఇప్పుడు ఈ బిఫోర్ యూ ఫ్లై లోకి వెళ్ళి మనం కరెక్ట్గా చెక్ చేస్తేనండి, ఇదిగో దీన్ని ఎక్స్పాండ్ సింబల్ ఉన్నది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీని మీద బిఫోర్ యూ ఫ్లై అనే ఒక టెక్స్ట్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ అరే కంట్రోల్ సబ్ మెను, రోల్ ట్యాబ్ ఉన్నది, దీనికంటూ ఇంకొక సెపరేట్ క్లాస్ ఉన్నది, దీనికి ఒక href అంటూ ఒకటి ఉన్నదండి లొకేటర్ మీకు.
రైట్ హెచ్‌రెఫ్ అని ఇంకొక లొకేటర్ ఉన్నది దీనికి. రైట్. దీనికోసం ఈ హెచ్‌రెఫ్‌ని కాపీ చేసి ఇక్కడికొచ్చి //a ఓపెన్ బ్రేస్ @href ఈజ్ ఈక్వల్ టు ఓకే. @href ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏదైతే హెచ్‌రెఫ్ ఉన్నదో ఆ హెచ్‌రెఫ్‌ని దీనికి ఇన్‌పుట్ కింద ఇచ్చి ఐడెంటిఫై చేస్తుందా లేదా చెక్ చేస్తున్నాను నేను. ఓకే. సో, ఇక్కడికొచ్చి చూసేసరికి ఈ హెచ్‌రెఫ్ మనం ఇవ్వడం వల్ల ఇది ఐడెంటిఫై అవ్వలేదు. రైట్. @href ఈజ్ ఈక్వల్ టు మనం దానికి హెచ్‌రెఫ్ అన్నది పాయింట్ ఔట్ చేసుకొని పెట్టుకున్నాం గానీ, బట్ ఇట్ వాస్ అనేబుల్ టు ఐడెంటిఫై దట్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. అంతేగా. సో, ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఏం చేద్దాము అంటే, దీని యొక్క క్లాస్ నేమ్ పెట్టుకుందాం. XPath క్లాస్ నేమ్‌కి రాద్దాం. //a ఓపెన్ బ్రేస్ @class ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసరికి ఇప్పుడు 6 ఆబ్జెక్ట్‌లొచ్చినియి. 2, 3, నాలుగోది బిఫోర్ యూ ఫ్లై వచ్చిందండి. సో, బిఫోర్ యూ ఫ్లై ఫోర్త్ ఇండెక్స్. సో, ఒక పర్టిక్యులర్ లొకేటర్‌తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మన XPath హౌ కెన్ వి ఐడెంటిఫై ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అంటే గనక దాని యొక్క సింటాక్స్ XPathని ఇట్లా బ్రాకెట్‌లో సరౌండ్ చేసి ఓపెన్ బ్రేస్ ఇండెక్స్ అని ఇస్తే గనక ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌కి స్విచ్ అయిపోతది. ఓకే. ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌కి స్విచ్ అయిపోతది. XPath. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ XPath మొత్తాన్ని ఎదర ఒక ఫ్లవర్ బ్రాకెట్ లోపల చివరన ఇంకొక ఫ్లవర్ బ్రాకెట్‌తో సరౌండ్ చేయాలి. సో, ఇదిగో ఎనకాల బ్రాకెట్‌తో ఎండ్ చేశాను. ఎదర బ్రాకెట్‌తో స్టార్ట్ చేశాను. ఓపెన్ బ్రేస్ 4 అని ఇచ్చాను నేను. చూసేసరికి 4 అని ఇచ్చేసరికి నా బిఫోర్ యూ ఫ్లై ఇక్కడికొచ్చింది. అండ్ ఇక్కడ గూడా నేను 4 అని ఇచ్చేసరికి నా బిఫోర్ యూ ఫ్లై హైలైట్ అయింది. ఈ XPath ని నేను కాపీ చేసుకొని కమ్ బ్యాక్ హియర్ వెబ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ XPath. అంతే. ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని XPathతో ఐడెంటిఫై చేసేసాం మనం. అయిపోయిన తర్వాత ఏ డాట్ మూవ్ టు ఎలిమెంట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ డాట్ బిల్డ్ డాట్ పెర్ఫార్మ్ అంతేనండి. ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ మీదకి మౌస్ ఓవర్ యాక్షన్ పెర్ఫార్మ్ చెయ్యు అని మనం చెప్తున్నాం. లెట్ అస్ సీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ మీదకి అది మౌస్ ఓవర్ అవుతుందా లేదా అన్నది లెట్ అస్ సీ రైట్ నౌ. ఓకే. లెట్ us ఎగ్జిక్యూట్. సీ హియర్ నేను బిఫోర్ యూ ఫ్లై మీద మౌస్ ఓవర్ చేయమంటే అది లాస్ట్ ఆప్షన్ మీదకెళ్ళి మౌస్ ఓవర్ చేసిందండి. లెట్ మీ ట్రై టు రన్ ద స్క్రిప్ట్ అండ్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్. ఓకే. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఎందుకు ఇట్లా ఎగ్జిక్యూట్ చేసింది అన్నదానికి ఒక రీజన్ ఉన్నది. లెట్ us సీ. సో, ఇప్పుడు మేనేజ్ మీదకొచ్చి మేనేజ్ మీద ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దాని మీదకి మౌస్ ఓవర్ ఎళ్ళింది. అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఇండెక్స్ 2 ఇస్తే గనక బిఫోర్ యూ ఫ్లై మీదకి మౌస్ ఓవర్ చేస్తది. మీకు ఫస్ట్ 2 కనిపిస్తున్నాయి గానీ అది ఇక్కడ రాట్లేదు. సో, అందుకని ఏదైతే ఫోర్త్ ఇండెక్స్ మేనేజ్ మీదకుందో మేనేజ్ మీదకెళ్ళి మౌస్ ఓవర్ చేసింది. ఫర్ సపోజ్ మీ యొక్క రిక్వైర్మెంట్ బిఫోర్ యూ ఫ్లై అది ఈ ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ కాబట్టి దీని యొక్క ఇండెక్స్ సెకండ్ కి చేంజ్ చేసి whenever you run your program this time it will perform this operation. Let us see. Okay, so let us see how this is going to work. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు అండ్ మేనేజ్ అని క్లిక్ చేసి మౌస్ ఓవర్ మీదకి వెళ్ళాలి. సో, ఇది బిఫోర్ యూ ఫ్లై మీదకి మౌస్ ఓవర్ వెళ్ళాలి. దట్స్ ఇట్. సో, ఇట్లా మనము XPath అన్న ఒక లొకేటర్ స్ట్రాటజీని యూజ్ చేసుకొని XPath సింటాక్స్ రాసి బిఫోర్ యూ ఫ్లై మీదకి మౌస్ ఓవర్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయొచ్చు. మీ యొక్క అల్టిమేట్ సింటాక్స్ XPath సింటాక్స్ అండ్ XPath యూజింగ్ ఇండెక్స్ సింటాక్స్ ని యూజ్ చేసుకొని ఈ సినారియోని మనం ఎట్లా అచీవ్ చేయాలి అన్నది మనం స్టడీ చేసాం. పర్ఫెక్ట్. డన్ ద డీల్.